హలో ఎవ్రీవన్, నిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తాను చూడండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, p ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. క్యూ వాల్యూ ఎంత, ఎక్స్ ఇంటూ వై పవర్ 4, ఆర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. ఓకే, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, కామన్ ఫ్యాక్టర్స్కి లో పవర్. కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది, ఎక్స్ వై. సో వీటి యొక్క లో పవర్ ఏంటి, ఎక్స్కి లో పవర్ ఏంటి 1, వైకి 1. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం ఏమవుతుంది, ఆల్ ఫ్యాక్టర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ రాసిన ఏముంటుంది మనకి, ఎక్స్ వైఏ ఉంటుంది. దాని యొక్క హైయెస్ట్ పవర్స్ రాయాలి. ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఏముంది, 2 ఉంది. వైకి హైయెస్ట్ పవర్ ఏముంది, 4 ఉంది. సో ఎల్సిఎం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై పవర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు పి ఇంటూ క్యూ ఇంటూ ఆర్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఎంత, ఎక్స్ ఇంటూ వై. ఎల్సిఎం ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై పవర్ 4. రెండింటిని ప్రోడక్ట్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంతమా, ఎక్స్ క్యూబ్. వై ఇంటూ వై పవర్ 4, వై పవర్ 5. ఓకే, పీక్యూఆర్ని ప్రోడక్ట్ చేద్దాం. సో పి ఎంత, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్, ఎక్స్ ఇంటూ వై పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. సో ప్రోడక్ట్ చేసినప్పుడు ఎక్స్ పవర్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 5. వై పవర్ చూడండి, వై క్యూబ్ ఇంటూ వై పవర్ 4, వై పవర్ 7. వై పవర్ 7 ఇంటూ వై పవర్ 8. సో ఈక్వలా, నాట్ ఈక్వల్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. దాని యొక్క ఎల్సిఎం ఇచ్చాడు 180. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 numbers 2:3 రేషియోలో ఉంది కాబట్టి ఆ నంబర్స్ ఏమవుతుంది మా, ఒకటి 2x అవుతుంది, ఇంకొకటి 3x అవుతుంది. 2xని ఏం రాయొచ్చు, 2 ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. 3xని 3 ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. ఈ 2 numbers ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్. అంటే ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 2x 3x ఎంత, 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ విచ్ ఈస్ 6x. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం ఆల్రెడీ 180 అని ఇచ్చాడు, విచ్ ఈస్ 6x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 180/6, దట్ ఈస్ 30. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి మనము ఈ 2 numbers ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత ఏమవుతుంది ఆ 2 numbers, 2x ఈక్వల్ టు 2 ఇంటూ 30 విచ్ ఈస్ 60, 3x ఈక్వల్ టు 3 ఇంటూ 30 విచ్ ఈస్ 90. ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 numbers ఉంది, దాంతోపాటు ఎల్సిఎం వాల్యూ కూడా ఉంది. సో మనకు ఫార్ములా తెలుసు కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. సో 60 ఇంటూ 90 ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, 180 ఇంటూ హెచ్సిఎఫ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెడతా. 90 1s are 90, 2s are 2 1s are 2, 30. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది మా, 30 అవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. లాస్ట్ వన్ చూడండి. సో స్వీట్ సెల్లర్ దగ్గర 2 types ఆఫ్ స్వీట్స్ ఉందన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, 420 కాజు బర్ఫీస్. నెక్స్ట్ వన్ వచ్చి 150 బాదం బర్ఫీస్. సో ఈ బర్ఫీస్ అన్నిటినీ తను ఆ ట్రేలో చాలా తక్కువ స్పేస్ ఉండేటట్టు అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, చాలా తక్కువ స్పేస్ రావాలి అంటే ఒక్కొక్క స్టాక్ అంటే ఒక దానిపైన పెట్టడం అనమాట. సో ఒక స్టాక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్వీట్స్ని ప్లేస్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్వీట్స్ని ప్లేస్ చేయాలి అంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో 420కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాను చూడండి. 2 210 అగైన్ 3 70 7 10 అవుతుంది. 2 5 5 1. సో 420ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అనమాట. అదేవిధంగా 150 3s are 50s are, నెక్స్ట్ 5 10 2 5. సో 150ని ఎలా రాయొచ్చుమా, 2 ఇంటూ 3 ఇంటూ 5. సో 150కి 2 ఇంటూ 3 ఇంటూ 5, 420కి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 3 5 2 3 5. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 3s are 6, 6 5s are 30. అంటే ఏం చెప్తుంది, ఒక స్టాక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఎన్ని మనం ప్లేస్ చేయొచ్చు, 30 స్వీట్స్ అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట.
ఓకే, ఒక రోలో 30 పెడతాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ స్టాక్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ విధంగా మొత్తం ఎన్ని స్టాక్స్ ఫామ్ అవ్వచ్చు. ఒక స్టాక్లో 30 పెట్టచ్చు అనమాట. కాజు బర్ఫీస్ ఎన్ని ఉన్నాయి, 420 ఉంది. సో ఎన్ని స్టాక్స్, 420 డివైడెడ్ బై 30, కాబట్టి 14 స్టాక్స్ అవుతుంది. బాదాం బర్ఫీస్. సో బాదాం బర్ఫీస్ ఎన్ని ఉన్నాయి, 150 డివైడెడ్ బై 30 చేస్తే నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది వస్తుంది. సో కాజు బర్ఫీస్ ఏమో 14 స్టాక్స్ ఉంటుంది, బాదాం బర్ఫీస్ ఏమో 5 స్టాక్స్ ఉంటుంది. టోటల్ స్టాక్స్ కావాలి అనుకుంటే కాజు బర్ఫీస్ ప్లస్ బాదాం బర్ఫీస్ 14 + 5 ఎంతమా, 19 స్టాక్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.